VS99 న్యూస్ కి స్వాగతం. కీసర ప్రతి వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 11వ తేదీ 2వ నెల 2024 ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు 107వ వారం జ్ఞానాముల కార్యక్రమం అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తొడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 107వ వారం కార్యక్రమం ముఖ్య అతిథిగా గోధుమకుంట గ్రామ పంచాయతీ 9వ మాజీ వార్డు సభ్యురాలు మంచాల స్వరూప పెంటయ్య గార్ల సమక్షంలో జ్ఞానమాల కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంచాల స్వరూప మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పదనాన్ని తెలియజేస్తూ అసమానతలు తొలగాలంటే చదువు, జ్ఞానం అవసరమని, అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మహిళల రిజర్వేషన్ తో ప్రజాక్షేత్రంలో రాజకీయంగా వార్డు మెంబర్ నుండి రాష్ట్రపతి వరకు మహిళలు ఉండటం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని తెలియజేశారు. ఐక్యమత్యంతో ఊరూరా యువతను మేల్కొల్పాలని తెలియజేశారు. మండలం అంబేద్కర్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 107వ జ్ఞానమాల ప్రోగ్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంచాల పెంటన్న, అలాగే మాజీ ఎంపీడీసీ గారు, ముఖ్య వార్డు సభ్యులు మంచాల స్వరూపక్క గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మా మండల కమిటీ ద్వారా మీకు తెలియజేది ఏమనగా, ప్రతి ఒక్క గ్రామంలో అంబేద్కర్ కమిటీ నిర్వహించే ముందు మీకు ఇంటిమేషన్ ఇస్తాము అన్నగారు. మీరు కూడా వచ్చి మీ ఆలోచనలు మాకు తెలియజేయాలని మనసా కోరుకుంటున్నాము. మేము తెలిసి తెలియకుండా చేస్తే అట్లా కాదు, ఇట్లా ముందు ఉండి నడిపించాలని కోరుకుంటున్నాం అన్న. పెద్దల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ మండల కమిటీ పైన, అలాగే గ్రామ కమిటీల పైన ఉండాలని కోరుకుంటున్నామన్నా. ఇంతటితో ఈరోజు కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సుదర్శన్ అన్న గారికి మరియు తుడు శ్రీనివాస్ మామ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ సభ్యులందరికీ నమస్కారములు. ఇంతకు ముందుకు 2005లో 6లో అన్నగారు మంచాల పెంటయ్య అన్నగారు కానీ, సుదర్శన్ అన్న గారు కానీ, ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న మంచాల పెంటయ్య అన్నగారు అప్పటికే ఆ టైంలో చేసినప్పుడు విగ్రహదాత చేసే కృషిలో ప్రత్యేక కృషి అన్నగారికి దక్కింది. ఈరోజు అన్నగారిని కూడా ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే స్వరూప అక్క గారికి కూడా శుభాకాంక్షలు. మన సుదర్శన్ అన్న గారికి విషయం చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, అప్పట్లో అన్నగారికి ఉన్నప్పుడు ఈ రోజు అధ్యక్ష పదవి ఉన్నందుకు ఆయనకి ఒక గొప్ప విషయం. ఇంత ముందుకు సీనియర్ నాయకులు అన్నగారు కూడా. అలాగే ఇక్కడ మనము వర్ధంతి జయంతి అనేది సంవత్సరానికి ఒకసారి మనం జరుపుకుంటాము. కానీ ఈ రోజు ఈ అంబేద్కర్ వారం పూలమాల జ్ఞానమాల కార్యక్రమంలో వారం జరుపుకోవాల్సిన విషయం, మనం గర్వించుకోవాల్సిన విషయం ఇది ఏ ఒక్క కులస్థలకి కాదు. అంబేద్కర్ అంటే ప్రతి ఒక్క కులంకి మనము ఆహ్వానించాలి. ప్రతి ఒక్క బిడ్డకు మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఈరోజు ఎక్కడున్నా ఓ మహిళ మనకు ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే దానికి ప్రత్యేక నిదర్శనం అంబేద్కర్ సార్ గారే. అలాగే మనకి ఇంత ముందుకు ఉన్న మాజీ అధ్యక్ష కార్యదర్శి మొలుగు రవీందర్, దయాల శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారితోటి అయిన ఈ కార్యక్రమము ఇంకా నిరంతరం ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడికి మరియు కార్యదర్శికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై భీమ్. 9వ వార్డు మాజీ వార్డు సభ్యురాలు స్వరూపక్క, మా విగ్రహదాత, మా టైగర్, తెలంగాణ టైగర్ పెద్దలు అన్నారా, కీసర మండల టైగర్ మా పెంటాన ఒక బ్రాండు. ఆ బ్రాండు కట్టుకోవాలంటే చాలా కష్టం. రిజర్వేషన్ వచ్చి కింద మీద వాడితేనే ఎవరు గెలవాడు. అసలు జనరల్ మా పెట్టడానికి జెండా ఎగరేషన్ అంటే అది ఆశామాషి వ్యక్తి కాదు. ఆయన చూడడానికి సౌమ్యుడు, మృదు స్వభావి, ఎంత నీట్ గా నవ్వుకుంటూ మాట్లాడతాడు. ఆయన అసలు ఆయన చూస్తే సగం ధైర్యం వస్తుంది. పోలీస్ స్టేషన్ లో నేను చాలా సార్లు పోయినా, పరిచయం లేదు కానీ ఎదురుపడ్డప్పుడల్లా అది వ్యక్తి రాగానే డైరెక్ట్ సీఏ దగ్గర కూర్చుంటాడు, ఎస్ఐ దగ్గర ఉంటాడు, సార్ రాసాలని అంటారు. అది ఏదో బాగుంటుంది చాలా సార్లు. కానీ మొన్న నుంచి నాకు అర్థమైంది, పెంటానా ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ఇలాంటి మీరు ఒక లీడర్ అయ్యారా, మీరు మాలాంటి కొత్త వాళ్ళందరినీ ఇదే ప్రోత్సాహం ఇచ్చి, పెన్నంటి ధైర్యం ఇచ్చి ఇంకెంతో మంది లీడర్లను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఎలాంటి ఈగోలు భేషజాలు లేకుండా చదువుకున్న విద్యార్థులు రాజకీయంలో ఏదో సాధించాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క యువ నాయకులు ప్రతి గ్రామంలో ఎదురు చూస్తున్నారు. వారందరికీ నేను ఈ స్టేజ్ నుంచి చెప్తున్నా, మీకు జాగా ఉన్నది, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉన్నది, మీరు వస్తలేరు, ఎవరు వివరమిలా మీరు శ్రీశ్రీ అన్నట్టు పదండి ముందుకు తోసుకుంటూ నూకేసుకుంటూ పోవాలి, నిలబడాలి, కలబడాలి, గెలవాలి, జెండా వాతాలే. ఇది ఎవరు నీకు అయ్యా బిడ్డ రా అని చెప్పి నిలబెట్టి బొట్టు పెట్టి పురాదండేసి ప్రచారం చేయరు. నీ దమ్ము, నీ లోపల రగుతున్న ఆ జ్వాల, నువ్వు సమాజానికి ఏం చేద్దామనుకున్నావు? సమాజం అంటే మండలం మొత్తంగా, నీ ఊరుకు, నీ వాడుకు, నీ గ్రామానికి, నీకు చేతనైతే ఈ మండలానికి, ఈ జిల్లాకి అనుకుంటున్నారో అది ఇంట్లో ఉండి ఎవరో స్పీచ్ చూసి నన్ను విలువలని జలస ఫీల్ అయ్యి ఇంకెన్ని రోజులు 75 వసంతాల భారతదేశంలో ఇంకా కలలు కంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ ఇంకెన్ని రోజులు కాలువంటి గుంజుకుందాం. రా, ఇక్కడికి రా, అంబేద్కర్ చౌరస్తా నిలబడి నీ గొంతు వినిపి ఇది మండల బాటలు దాటాలి, జిల్లా బాటలు దాటాలి, ఈ మేజర్ కాన్సెల్లో మన తమ్మేందో చూపాలి. ఎవరు గెలిచినా స్టీరింగ్ మనది, ఆ పవర్ మన దగ్గర ఉంది. కానీ మీరు ఎందుకు వస్తలేరు? ఎవరు వస్తలేరు? మీ మనసులో ఏముంది? మీ కడుపులో ఏముంది? మీకు జాగలేదా? ఇక్కడ ఎవరు రావద్దన్నారా? మేము పిలవాలనా? నన్ను పిలిచిరా, మమ్మల్ని పిలిచిరా, మేము వచ్చినాం. మాకంటే ముందు అన్న వాళ్ళు వచ్చారు, ఈ రవీంద్ర వచ్చిన సీనాలు వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చారు. ఎక్కడ వ్యవసాయం చేసుకునే నాలాంటి కూడా ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టు అర్థమైంది. ఇక్కడ ఏదో శక్తి ఉంది, ఈ శక్తి సమాజానికి ఏదో వంచాలని ఉంది. మీరు దయచేసి రావాలి, వచ్చి సమాజానికి కనీసం నేనున్నా. ఇప్పుడు కొంతమంది నన్ను ఆలోచిస్తారు, పోలీస్ స్టేషన్ కాడ మావాడు వస్తాడు, నేను వస్తే మా పెంటను వస్తాడు, మా పెంట వస్తే మా అధ్యక్షుడు వస్తాడు, మా అధ్యక్షుడు వస్తే మా సీన్ వస్తాడు, మా సీన్ మేమందరం వస్తే మా కమిటీ మొత్తం వస్తుంది, మేము వచ్చినామంటే మాజీలు వస్తారు, మాజీలు వచ్చిన పేద మాత్రం అందరూ వస్తారు. మరి మీరు ఎందుకు వస్తలేరు? దయచేసి అందరూ రావాలి. మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన పెద్దలందరికీ స్మరించుకుంటూ మనము ఏదైనా చేద్దామంటే ఫస్ట్ కలవాలి. కడుపులో ఎలాంటి భేదజాలం లేకుండా ఐకమత్యమే మహాబలం. అంబేద్కర్ గారు చెప్పిన 3 సిద్ధాంతాలు: పోరాడు, సమీకరించు, బోధించు. ఇవి ఎన్నడు ఇంకా 75 ఏళ్ళు దాటింది, ఇంకెన్నడు ఇంకా అవే చదువుదామా, రామా, కలుసుకోమా ఎన్నడు? కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో లైబ్రరీ అనుకున్నాం. విద్యనే అంబేద్కర్ యొక్క మొదటి కళ విద్య కాబట్టి దయచేసి మనందరం ఒకసారి కలుద్దాం. అతి తొందరలో మనకు మండలానికి ఒక శుభవార్త చెప్తాము. దయచేసి మనకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, మనందరం కలిసి ఇంకా మంచి స్థాయికి వెళ్దామని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ గ్రామాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంచాల పెంటన్న గారికి, అలాగే అక్క గారికి ప్రత్యేకంగా మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 107వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచాల పెంటన్న గారికి మరియు మా పిన్ని వార్డు మెంబర్ స్వరూప గారికి సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మనం నిలబడి కార్యక్రమం చేస్తున్నానంటే విగ్రహదాత కృషి ఎంతో ఉంది, మనందరం గర్వించుకోదగ్గ విషయం. ముఖ్యంగా మన మంచాల పెంటయ్య గారి గొప్పతనం ఏంటంటే ఎప్పుడైనా జనరల్ సీట్లకు గెలుస్తాడు కాబట్టి అది చాలా ఆనందం చూడగలం. ఎందుకంటే రిజర్వేషన్ల సీట్లకు గెలుస్తాం కానీ జనరల్ సీట్లకు గెలుస్తాడు. ఇప్పటి నుంచి జనరల్ పెంటయ్యగా మనం మెచ్చుకోవాలని మండల తరఫున నేను అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే జనరల్లో గెలవడం సాధ్యం కాదు, మనం ఒక రిజర్వ్ సీట్లనే గెలుస్తాం కానీ జనరల్ సీట్లకు గెలవడం అంటే చాలా గొప్పతనం. ఇంకో విషయం ఏంటంటే విగ్రహానికి ఎప్పుడు కూడా జనరల్ సంతోషం, ఇలా కుటుంబమే జనరల్ గెలుస్తుంది అంటే జనరల్ పెంటన్నగా పిలుచుకోవాలి ఇప్పటి నుంచి మనం. ఇంకో గొప్పతనం ఏంటంటే విగ్రహానికి ఎప్పుడు మన కాకగారే పెయింటింగ్ వేపిస్తాడు, విగ్రహదాతనే. ఎప్పుడు మనం జయంతి కానీ వర్ధంతి కానీ ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ముఖ్యంగా విచ్చేసిన మంచాల పెంటయ్య గారు, మాజీ ఎంపీడీసీ, అలాగే గోపకొండ వార్డ్ నంబర్ 9వ వార్డ్ నంబర్ స్వరూప గారు, మరియు అంబేద్కర్ సంఘం సుధాష గారు, ప్రధాన కార్యదర్శి తులసి గారు, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులకు, మాజీ అంబేద్కర్ సంఘం రవీంద్ర గారు, మాజీ ప్రధాన కార్యదర్శి
గారి శ్రీవారి అందరికీ నమస్కారం. ఈరోజు గోల్కొండ నుంచి రావడం నాకు చాలా సంతోషకరం ఉంది. అటువంటి మా పేటాయంలో ఈ చౌరస్తా మీద అంబేద్కర్ విగ్రహం అంటే నాకైతే గుర్తులేదు, కానీ ఇప్పించి మా తాత చాలా గొప్పతనము. ఎందుకంటే ప్రతి కీసర మండలంలో ఎక్కడ చూసినా ఆ పేరైతే ఎప్పటికి ఉంటుంది, మంచాల పెంట ఆయన పేరైతే ఎప్పటికి ఉంటుంది. అది ఒకటి చాలు ఆయన చేసింది, చాలా గొప్పతనము. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క విషయం మా తాత చెప్పాలి, మరి చెప్తూనే అన్నారు. ప్రతి ఒక్క విషయం అని చెప్తే ఏ విషయమైనా నేను ఉన్నా బేట, నేను చేస్తాను బేట అని చెప్తాను నాకు. అందుకనే కమిటీ సభ్యులకు ఏం చెప్తున్నా అంటే కొత్తగా ఎన్నుకున్న సభ్యులకు ప్రతి ఒక్క విషయం మా తాత చెప్పాలి. ఆయనతో పాటు మేము కూడా వస్తాము, మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కొట్టుకుంటాం. కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీ మంచాల పెంటన్న గారికి నమస్కారాలు, అక్కడ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏంటంటే అన్న గొప్పతనం ఏంటంటే ఏ ఆపద ఉన్నా మనకి ఏ సమస్యలు ఉన్నా నేనున్నా మీరు ముందున్నాడు అనే గొప్ప వ్యక్తి అన్న. ఆయన మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆయన గొప్పతనం, ఆయనకు ఒక అదృష్టం దక్కింది. ఏం అదృష్టం దక్కిందంటే ఈ అదృష్టం విగ్రహదాత చేసే అదృష్టం అది ఇక్కడ మన కీసర ఎక్కువగా ఎవరు దక్కనటువంటి అవకాశం అన్నకు దక్కింది. అట్లాంటి అవకాశం దక్కినందుకు కూడా అన్న స్పెషలే, ఎందుకంటే ఎప్పటికీ స్పెషల్. విగ్రహదాత అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా అన్న ఒక మనకు స్పెషల్ ఇన్స్పిరేషన్గా ముందుండి మనకి ఏదో ఆపసాగుతున్నా అన్న కూడా ముందు తీసుకోవద్దు. కాబట్టి అన్న మీరు ఎప్పుడు మా సంఘానికి కానీ మా యువతకు కానీ మేము ముందుకు పోయిన సందర్భం కానీ మీరు ఎత్తుకుంటే మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇక్కడనే మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ గారు, గారు, కమిటీ సభ్యులు నవీన్ కుమార్ గారికి అందరికీ జైపూర్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్ఞానమాలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మంచాల పెంటన్న గారు, మంచాల స్వరూప గారికి అంబేద్కర్ సంఘం తరఫున స్వాగత జైభీములు. ఈరోజు ఈ చౌరస్తా మనం నిలబడమంటే కారణం మన సీనియర్ నాయకులు, మన దళిత మరియు ప్రజాసేవకుడు మంచాల పెంటన్న గారే కారణం. కాబట్టి అన్నగారు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని, ఇంకా ఉన్నత సేవ చాలా చేయాలని, అంబేద్కర్ సంఘం కూడా ఇంకా సేవలు అందించాలని సంఘం తరఫున కోరుకుంటున్నాను. అన్నగారు మనకు ఎప్పుడైనా సరే జనరల్ సీట్లో గెలుస్తాడు, ఆయన నిష్పక్షంగా తీసుకొని మనం కూడా మన గ్రామాలలో జనరల్ సీట్లో గెలవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆ ఇన్స్పిరేషన్తో మేము కూడా ప్రయత్నం చేస్తాం, గెలుస్తాం. ధన్యవాదాలు. ప్రజల దండును బట్టి ఉద్యమ కాగడనిస్తాయే బహుజన వాదం ఎత్తాలి భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. సిర్రాజుగా అందుకున్న సీకటి వాడల్లో సాధితం సాధితం అంబేద్కర్ ఆశయాలు సాధితం సాధితం సాధితం. గారికి మాజీ ఉపాధ్యక్షులు బండి సీలన్న గారు పూలు సమర్పించారు. పారినది వేణుగోపాల్ గారు పూలు సమర్పిస్తున్నారు.
కళ్ళను గడుగనా గుండె గొంతుక నుండి బాబా సాహెబ్ పాటను వాడనా జయమని పలుకనా కొంతెత్తి పలికిన హక్కులను చేర్చి దిక్కయి నిలిసిన హక్కులను చేర్చి దిక్కయి నిలిసిన స్వరూప దూరకొండ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు విశిష్ట అతిథులు మంచాల పిట్టయ్య గారు, దూరకొండ గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ, అలాగే ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి విశిష్ట అతిథి పిట్టయ్య గారి కృషి ఎంతో ఉందని మనము నేడు వీరికి అభినందన తెలపాలని, అలాగే ఈ కిసర మండల అంబేద్కర్ సంఘం ఈ చౌరస్తాలో విగ్రహం దాకా కూడా ఈ విశిష్ట అతిథి పిట్టయ్య గారని చెప్పుకోవడానికి నేను గర్వంగా చెప్తున్నాను. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, తను చిన్నప్పటి నుంచి తను పడిన బాధలు ఎవరు పడకూడదని, అలాగే మహిళలకు ఎంతో ఇబ్బందులు పడ్డా వారిని తన ఆలోచనతో తన విద్యతో మహిళలను రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగంలో పురుషులతో సమానంగా ఉండాలని తన రాజ్యాంగంలో రాశాడు. అందుకు గాను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రిజర్వేషన్లో 50% మహిళలకే కేటాయించడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథి రావడానికి కారణం కూడా అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం వల్లనే అని మనం గుర్తుంచుకోవాలి. వార్డు మెంబర్ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లాస్ట్కి రాష్ట్రపతి మన దేశానికి మహిళ కావడం కూడా మన రాష్ట్ర రాజ్యాంగం వల్లనే అని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మండల అధ్యక్షుడు రోజు అధ్యక్షుడు సుదర్శన్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మండల కమిటీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక రోజు మేము అంబేద్కర్ బొమ్మ పెట్టిన రోజు ఇక్కడ చౌరస్తల మీద కూడా ఇవ్వాలి ఇవ్వడమే లేదు, చిన్న సూట్ చూసారు. మేమందరం కలిసి 3 రోజులు సెలవు వచ్చిందని డిసైడ్ అయ్యి కంకర ఉసికి అన్నీ రెడీ చేసి ఒక్కటే రోజు పెట్టి విగ్రహాన్ని నిర్వహించాము. ఉచితంగా మంచిగా సంతోషంగా ఆయన ఆశయాల ప్రకారం, ఆయన బుక్కు రాజ్యాంగం ప్రకారం అవన్నీ చూసుకుంటా మనం రాజకీయం ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఏం సంగతి ఎట్లా చేయాలి అనేది ఒక గంట చూడండి. ఆ బుక్కు రాజ్యాంగం దాని ప్రకారము ఓటర్ దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడాలనేది కూడా మనం ఖచ్చితంగా ఒక గంట సేపు ఆ బుక్కు చూస్తే తెలుస్తుంది. మనం ఖచ్చితంగా మాట ఇచ్చినామంటే ఆ పబ్లిక్లో మాట ఉండాలి, ఖచ్చితంగా పోవాలి. ఓట్లు వేసినాకనే ఆ గల్లీ పోయినాము, ఓట్లు అయిపోయినాక మళ్ళీ గల్లీ పోవద్దంటే కాని రోజు దినం వచ్చి దినం పోతే వాళ్ళకి టచ్అప్ కావాలి. ఖచ్చితంగా నాకు ఒక జనరల్ సీటు అన్ని ఇచ్చిండు. నా అవకాశంలో నాకు ఆ భగవంతుడు అంబేద్కర్ గారు ఇచ్చాడు. మా మేడం కూడా 9వ వార్డు జనరల్ సీటు 5గురు పోటీ చేసారు. 5గురు పోటీ చేసి బయట కాలనీ, నా విలేజ్ కాదు, 5గురు పోటీ చేసిన బ్రహ్మాండ మెజార్టీతో 100 ఓట్లతోటి 350 ఓట్లతో 100 ఓట్లతోటి గెలిచినాము. ఆ ఉదయం ఉప సర్పంచ్ కూడా అవకాశం వచ్చింది. నాకు వద్దు మీరు కావాలని మేము మనస్ఫూర్తిగా అవేర్లోకి ఇచ్చినాము. ఖచ్చితంగా ఎందుకంటే మొన్నదాకా నేను ఎంపీటీస్ ఉన్నా, ఉప సర్పంచ్ నాకు వద్దు అని చెప్పి ఆ వార్డులు ఇచ్చి ఓట్లు వేయించినాం మా మహేందర్ రెడ్డి గారికి. నా మీద ఓడిపోయిన ఆయనకు ఉప సర్పంచ్ వద్దంటేనే ఆయన మెజార్టీతోటి ఆ వార్డు 140 ఓట్లతోటి మెజార్టీతో గెలిచాడు మహేందర్ రెడ్డి గారు.
అది పెద్దది. ఇక్కడ మన కరీంనగర్కి వెళ్ళి టీపీఎస్ 6 నెలల దాకా మా వాడు 9వ వాడు 1,50,00,000 మా మేడం 1,50,00,000 ఏ వాటిలో కూడా పెట్టే కొట్లాడి సర్పంచ్ కొట్లాడి ఆల్ 10 మందిని కూడా పెట్టి మనం సజెషన్ ఇచ్చిన మీటింగ్లో పోయి ఇట్లా కాదు ఇట్లా మాట్లాడాలని చెప్పినాం. 1,50,00,000 పెట్టి మా టీపీఎస్ కాలనీలో లెవెన్ కాలనీ అన్ని కాలనీలలో ₹1 పెట్టి డెవలప్మెంట్ చేసింది. ప్రతి దాంట్లో మా మేడం పేరు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు మినిస్టర్ గారు వస్తాడు. మినిస్టర్ గారు వస్తే సర్పంచ్ది ఎంపీడీసీది మినిస్టర్ గారు ప్రతి పూట బండ మీద. నేను అట్లా వేయలేదు. టోటల్ 10 వార్డు నంబర్లు ఉప సర్పంచ్ అన్ని టోటల్ వేపించి ప్రోటోకాల్ పెట్టించిందండి. ప్రతి మా విలేజ్లో ప్రతి గల్లీకి ఈ గౌరవ మంత్రితో కూడా పుట్టడ పెట్టుకున్నా. వాళ్ళు ఎన్ని పెట్టుకో సార్ నీళ్ళకి గెలిచిరంటే లేదు పొడగా లేదు సార్ మేము పెడతా అని చెప్పి మా విలేజ్లకు వస్తే ప్రతి గల్లీకి సీసీ రోడ్కైనా వార్డు నంబర్ తోటి ఎంపీడీస్ తోటి ప్రతి దాంట్లో బండ మీద మనం ముట్టాడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించిన ప్రతి విషయంలో మా మేడం గారు జీవితంలో కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ పేరు కూడా ఎక్కడ కూడా ఇక్కడ మన పేరు కూడా ఉంటుంది. ప్రతి విలేజ్లో కూడా మనం కూడా కంపేద్దాం. మీరు అడిగిన మీరు అందరి విషయం నేను వస్తా. ఖచ్చితంగా నా సహకారం అంబేద్కర్ ఉన్న రోజు నేనున్న రోజు నేను ఖచ్చితంగా మీ సేవ చేస్తానని నేను మరీ కోరుతున్నాను. దయచేసి మనం అందరం కొట్లాడవద్దు. ఏదున్నా మనసు దగ్గర ఏదో ఉంటే బాధ ఉంటే చెప్పండి, కూర్చొని మాట్లాడతాను. ఏదైనా సమస్యలు ఉంటే పోదాం. సమస్యలు వాళ్ళని బాధ పెడుతురా, వాళ్ళని అవుతుందా కొట్లాడ పెట్టుకురా, కూర్చొని మాట్లాడదాం. మనకు అన్నీ తెలుసు, మనకి ఏం తగ్గుతుంది, మంచిగా ఉన్నాం, వాళ్ళ లెక్కనే ఉన్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం మంచిగా ఒత్తిడితో వచ్చినాం. మంచిగా సంతోషంగా మేము ఈ చాలా సంతోషమవుతుంది. నేను మొన్న రాత్రి సుదర్శన్ గారు అధ్యక్షుడు అన్న ఏడున్నావంటే నువ్వు జ్ఞానమల్లకి రావాలంటే నేను వద్దు కానీ మా మేడం పిలవండి నేను ఒకసారి చేసిన జ్ఞానమల్ల మా మేడం పిలవండి. మళ్ళా నెక్స్ట్ కూడా మన ఎస్సీ వాళ్ళల్లో వార్డు మెంబర్ 5 లేడీస్ 5 జెంట్స్ 5 వాళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వింటే సంతోషపడతాం. అలాగే 100 రోజులు అయిపోతాయి. మన 10 గ్రామ పంచాయతీల 2-3 ఉంటారు లేడీస్. ఎక్కడో దగ్గర మా రిజర్వేషన్లు ఉంటాయి. జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా మంచల వెంకన్న గారు, మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, మరి వారి యొక్క సతీమణి 9వ వార్డు సభ్యులు, వీరు ఇక్కడికి మహానీయుని యొక్క జ్ఞానమాలకు తెచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఈరోజు వెంటన్న వాస్తవం చెప్పాలంటే మేము కమిటీ చేసినాక అధ్యక్షుడు వెంటన్న, మాజీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ చినిగలి భూపాల్ మాకు ఎనలేని సేవ అంటే నేను చెప్పుకోలేను. నేను మధ్యలో జ్ఞానమాల ఆపేద్దామన్న అంతటి స్థితికి తీసుకొచ్చారు. ఎవరో కాదు, మన వాళ్ళే. ఏం జ్ఞానమాల ఇది, ఎందుకు చేస్తున్నారు అని విమర్శలు చేసిరు. అదే చినిగలి భూపాలు మన వెంకన్న గారికి ప్రతి క్షణం ప్రతి నిత్యం నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. అన్న ఇది అయిపోయిందంటే నేనున్నా, నువ్వు ముందుకెళ్ళు, నీ కోరిక నెరవేర్చు, నేను ప్రతి అడుగు వెనకాల నేనున్నాక మీరు బాధపడకు అని నన్ను ఎంతో ప్రోత్సహించి నేను ఎన్నడూ కూడా మర్చిపోలేనంత సేవ చేసింది నాకు. అంటే నేను ఇక్కడికి చేసి ఈ జ్ఞానమాల చేసినందుకు ప్రతి ఒక్క విలేజ్ నుండి మన మండలం నుండి ఎంతోమంది ప్రతి కులాన్ని మతాన్ని అందరినీ ఆహ్వానించి ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం చేయించాము. నాకైతే నేను వాస్తవం చెప్పాలంటే వెంటనే లేదైతే నేను ఈ కార్యక్రమం చేయలేదు. అంతటి మహానుభావుడు వెంటనే నాకు ప్రతి దానికి నన్ను ముందుకు సాగి ఇలాగే కొనసాగేటప్పుడు మొన్న కూడా ఈ కమిటీ ఏమవుతూ ఇచ్చే కొనసాగాలన్నాడు. కానీ నేను అందరికీ అవకాశం ఇస్తానా, నేను ఒక 15 రోజులు ముందే నేను ఈ కమిటీ వేస్తున్నానన్నా అని కూడా చెప్పడం జరిగింది. వెంటనే సలహా తీసుకొని నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై భీమ్. అధ్యక్షుడు మా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మంచాల సరూప గోల్గపుట్ట 9వ వార్డు సభ్యులు మరియు మిత్రుడు మాజీ ఎంపీటీసీ అంబేద్కర్ విగ్రహదాత
మంచాల పెంటన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొరుగు రవీంద్రన్న గారికి, ఉపాధ్యక్షుడు పట్టు శ్రీని గారికి, ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, మరియు టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాలరాజ్ గారికి, మరియు మాజీ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గారికి, మా యొక్క కమిటీ సభ్యులు, మా ప్రధాన కార్యదర్శులు మరియు ఉపాధ్యక్షులు బక్కని నారాయణ గారికి, వేణుగోపాల్ గారికి, మరియు కోశాధికారి కాన్కుంట శ్యామ్ గారికి, మరియు మా యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కాకుండా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ జైభీం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలువంగానే ఒక మాట చెప్పంగానే అన్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీరు మేడాన్ని తీసుకురావాలంటే మాట కాదనుకుంటా మాట ఇచ్చినందుకు, మాట ప్రకారము అలా మేడంగా తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న గారికి. ఈ కార్యక్రమము గత 2005 నుండి మేము ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ఏ విషయంలో అయినా కానీ వెంటనే ఎప్పుడు ఎంతకోలేదు. ఇక్కడ తాయినాయుడు ఖర్చులకు ముందుకు ఆయనే వచ్చాడు. ఎక్కడైనా ముందుండి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడ వేయకుండా సాధించినందుకు వెంటనే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా అన్న ఈ కార్యక్రమము ఇలాగే కొనసాగుతుంది. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎప్పుడు ఈ కార్యక్రమానికి 1 గంట సేపు, ఎక్కువ టైం కాకుండా 1 గంట సేపు దయదలిసి భారత రాజ్యాంగ రచయిత, నిర్మాత, ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాయకపోతే మన కోటకి ఉండేది కాదు. ఆయన లేకపోతే మన సీకటి బతుకులే ఉండేది, ఎరువు బతుకులు కావు. ఇవాళ మనం ఈ చివరస్తులు ఉన్నామంటే, తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే, మనకి పదవులు వస్తున్నాయంటే ఇవాళ ఆయన పుణ్యమే. ఆయన పెట్టిన బుక్స్నే మనకు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఒడిదోలుకొని వచ్చిన ఎదుర్కొంటూ పక్కన కూర్చొని ఆనాడు చదవనీయకుండా ఆయనకి ఇబ్బందులు పెట్టినా కానీ మోరి పక్కన కూర్చొని చదువుకున్నాడు. చదువుకొని 18 పట్టాలు పొందిన మహానీయుడు ఆయనే, ఎవరు పెట్టలేదు. ఆనాడు నుంచి చదువుకొని 18 పట్టాలు పొంది మన రాజ్యాంగాన్ని రాసి మన రాజ్యాంగం పెట్టననిపించాలా, సవరణ ఎంత చేయాలని చేసింది మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అడుగుజాడలో మనం నడుచుకుంటూ ఆయన రాసినటువంటి చరిత్రను, ఆయన పెట్టినటువంటి అంశాలన్నీ మనం ముందుకు సాగించుకుంటూ పోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద వచ్చిన పెద్దలందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల కమిటీకి ధన్యవాదాలు. జై భీమ్.